మాఘపురాణం 1వ భాగం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టారు. సకల పురాణములకు అలవాలమైన నమిసారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టారు. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞంను పూర్తి చేయవలయునా అనే దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననడి కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములు ఏర్పరచుకొనిరి. అచ్చటికి వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేద మూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా ఆ యజ్ఞస్థలానికి చేరుకొనిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమంలో పాల్గొనిరి. దూర ప్రాంతముల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యము కలిగినందున అమితానందము నొందిరి. సూతులు వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగము జరుగునని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసి ఉన్న మహానుభావుడు. వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీయూ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్ల వేళలా నవ్వులొలికించు ముఖారవిందం, మేలిమి బంగారము వలె ప్రకాశించుచున్న శరీరం వర్ణింప నలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞము జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణగాథలు విని తరించవలెననడి కోరికతో మునిపుంగవులందరూ వేచి ఉండిరి. సూతులవారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనము గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యముల సంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకుముందు ఎన్నియో పురాణగాథలు తమరు తెలియచేయగా విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించి ఉంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధ పురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు. కాన వినదగు విషయాలు ఏమైనా ఉన్న ఎడల విరామకాలములో మాకు వినిపించవలయునని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకొనవలెననడి కుతూహలము కనపరిచినందున వారలను చూచి సూతమహాముని ఇట్టుల పలికిరి. మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని. మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదను. ఇటువంటి మహా సమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్ను, వినుట వలన మీకున్ను పరమార్థము కలుగును అని పలికెను. శౌనకాది మునుల కోరిక
సూత మహామునిని అడిగినదే తడవుగా వారందరూ అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందము నొంది సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని సూతమహామునితో, ఆర్య, పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యమును మరల వినయవలెనడి కుతూహలము కలుగుచున్నది. అదియును కాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యం, ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసినదిగా కోరారు. ఆ విధంగా శౌనకాదిమునులు ఇతర తపస్యాలురు కోరుట వలన సూతమహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి. మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోతున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలం అంతింత కాదు. అదేను కాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందులకు నేను అదృష్టవంతుడినే. కాన సావధాన మనస్కులై ఆలకింపుడు అని సూతమహర్షి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రోమార్చుని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విశ్వంస సంభూతుడగు వేదం వ్యాసమహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడనైతిని. నేను తెలియచేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినట్లే పూర్వం దిలీప మహారాజుకు తన కుల గురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్వమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నాను అని చెప్పాడు. ఇది మాఘపురాణంలో 1వ భాగం సమాప్తం. అందరికీ నమస్కారం. మరలా రేపు కలుద్దాం.